బైడెన్కి మతిమరుపు ఎక్కువైందా? బైడెన్పై అమెరికన్లలో ఆందోళన నెలకొందా? బైడెన్ ఏజ్ రిపబ్లికన్లకు ఆయుధంగా మారిందా? అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్ష రిపబ్లికన్, అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ అభ్యర్థుల విషయమై అమెరికా అంతటా చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో అభ్యర్థుల ఏజ్ గురించి రచ్చవుతోంది. ప్రధానంగా అధ్యక్షుడిగా జో బైడెన్ అర్హుడేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. కేవలం అధ్యక్ష అభ్యర్థి విధానాలను మాత్రమే నిపుణులు అంచనా వేస్తారు. బైడెన్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. కానీ ఈసారి బైడెన్ విషయంలో ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయాన్ని ఇటీవల బైడెన్పై విచారణ జరిపిన ప్రత్యేక కౌన్సిల్ నివేదిక బయటికి వచ్చింది. నిజానికి ఈ కేసు దశాబ్దం క్రితం నాటిది. బైడెన్ రహస్య పత్రాల్ని దుర్వినియోగం చేసినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దర్యాప్తులో ఏం తేలింది అంటే బైడెన్ దోషిగా ప్రత్యేక కౌన్సిల్ నిర్ధారించింది. అతడు సీక్రెట్ డాక్యుమెంట్లను మిస్యూజ్ చేసినట్టు తేలింది. అయితే ప్రత్యేక కౌన్సిల్ వెల్లడించిన ఈ వివరాలు పెద్ద మ్యాటర్ కాదు. కానీ అసలు విషయం వేరే ఉంది. బైడెన్ మతిమరుపునకు సంబంధించిన వివరాలను కౌన్సిల్ వెల్లడించింది. బైడెన్ జ్ఞాపక శక్తి అంతంత మాత్రమేనని, మబ్బుగా, పేలవంగా, బాధాకరంగా ఉన్నట్టు ప్రత్యేక కౌన్సిల్ వెల్లడించింది. నిజానికి ఈ కౌన్సిల్ రిపబ్లికన్ పార్టీకి చెందింది. సో అది వివరాలను పూర్తిగా బయటపెట్టింది. అయితే బైడెన్ జ్ఞాపక శక్తి విషయంలో ఎందుకో రిపబ్లికన్లు బజారుకేడుస్తున్నారు? రాజకీయ లబ్ధి కోసమే బైడెన్ మతిమరుపుపై రిపబ్లికన్లు రచ్చ చేస్తున్నారు. కానీ ప్రత్యేక కౌన్సిల్ వెల్లడించిన విషయాలు మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న విషయం బైడెన్కు గుర్తులేదట. అంతేకాదు తన కొడుకు ఎప్పుడు చనిపోయాడో కూడా గుర్తులేదట. ఈ విషయాన్ని పట్టుకుని రిపబ్లికన్లు రచ్చ చేస్తున్నారు. కానీ పదే పదే తన జ్ఞాపక శక్తిని ఆయుధంగా చేసుకుని రిపబ్లికన్లు విమర్శలు గుప్పించడంపై అధ్యక్షుడు బైడెన్కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో అమెరికా అధినేత ప్రతిపక్షాలపై రెచ్చిపోయాడు. తన కొడుకు ఎప్పుడు చనిపోయాడనేది తనకు గుర్తుందని, దానికి రెఫరెన్స్ కూడా ఉందన్నారు. అంతేకాదు అలా అనడం ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. తనకు జ్ఞాపక శక్తి బాగానే ఉందని వివరణ ఇచ్చాడు. దేశ అధ్యక్షుడైన నాటి నుంచి తాను ఏమేమి చేశానో ఒకసారి చూడాలంటూ ప్రతిపక్షాలకు బైడెన్ సూచించారు. సో తన జ్ఞాపక శక్తి బాగానే ఉందని బైడెన్ చెప్పాడు. కానీ 2 రోజుల్లోనే మళ్లీ అగ్రదేశాధిపతి గందరగోళానికి గురయ్యాడు. ఈయన ఈజిప్ట్ నుంచి గాజాకు సహాయం పంపడంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మెక్సికో, ఈజిప్ట్ అధ్యక్షుల మధ్య గందరగోళం చెందాడు. మెక్సికో అధ్యక్షుడు ఎల్సిన్ సరిహద్దును తెరిచేందుకు అనుమతించలేదని బైడెన్ వెల్లడించారు. అయితే తాను ఆయనతో మాట్లాడి గేట్లను తెరిపించానన్నాడు. అసలు విషయం ఏంటంటే ఈజిప్ట్ అధ్యక్షుడి పేరు ఎల్సిస్, కానీ మెక్సికో అధ్యక్షుడని బైడెన్ చెప్పారు. మెక్సికో అధ్యక్షుడు మాన్యుయల్ ఓరడోర్. అయితే అధ్యక్షుడు బైడెన్ గందరగోళానికి గురవటం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటీవల బైడెన్ మతిమరుపును అలవాటుగా చేసుకుంటున్నాడు. తాజాగా ఫ్రెంచ్ అధ్యక్షుడి పేరును కూడా తప్పుగా పేర్కొన్నాడు. నిజానికి ఇప్పుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ బదులుగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మిట్టరాండ్ అని పిలిచాడు. అంతేకాదు అంతకు 2 రోజుల ముందు కూడా ఏంజెలా మార్కెల్కు బదులుగా హెల్మెట్ కోల్ పేరును ప్రస్తావించాడు. ఈ ఇద్దరు జర్మన్ ఛాన్సలర్లు. కానీ వారిలో ఒకరు మాత్రమే బైడెన్కి తెలుసు. అది ఏంజెలా మార్కెల్ మాత్రమే. ఇలాంటి పలు మతిమరుపు సంఘటనలు బైడెన్ సామర్థ్యాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆయన అధ్యక్ష పదవికి సరిపోతాడా? మళ్లీ పోటీ చేస్తే ఓటు వెయ్యాలా అంటూ సర్వత్రా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లికన్లు దీన్ని మరింత రాద్ధాంతం చేస్తున్నారు. వారు తాజాగా విడుదలైన ప్రత్యేక కౌన్సిల్ నివేదికను ఆధారంగా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బైడెన్ మానసికంగా అసమర్థుడని రిపబ్లికన్లు ఇప్పటికే వారు చేస్తున్న ప్రచారాన్ని బైడెన్ పొరపాట్లు నిజమని నిర్ధారిస్తున్నాయి. అయితే బైడెన్ వృద్ధాప్యం మతిమరుపు సంగతిలా ఉంటే రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కి మతిమరుపు లేదా అంటే ఆయన కూడా మతిమరుపు ఉంది. ఇటీవల పలు సందర్భాల్లో అలాంటి ఘటనలు వెలుగుచూశాయి. క్యాపిటల్ హిల్స్ అల్లర్ల విషయంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా అప్పటి అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసి గురించి మాట్లాడారు. కానీ స్పీకర్ పేరులో నిక్కీ హేలీ పేరు చేర్చి మాట్లాడారు. మీకు నిక్కీ హేలీ తెలుసా? ఆమె సమాచారాన్ని మొత్తం నాశనం చేసిందని, సాక్ష్యాధారాలను లేకుండా చేశారని ట్రంప్ ఆరోపించాడు. అప్పట్లో భద్రతా ఇన్ఛార్జిగా ఉన్న నిక్కీ హేలీకి 10,000 భద్రతా దళాలను కేటాయించామన్నారు. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టేశారంటూ ట్రంప్ ఆరోపించారు. నిజానికి భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ రిపబ్లికన్ నాయకురాలు. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్తో పాటు నిక్కీ హేలీ అధ్యక్ష అభ్యర్థికి పోటీ పడుతున్నారు. ఇక అమెరికాలో 2 పార్టీల తరపున అధ్యక్ష అభ్యర్థులు బైడెన్, ట్రంప్ వృద్ధులు కావడంపై అమెరికాలో ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి వృద్ధాప్యం అనేది పెద్ద సమస్య కాదు. కానీ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం ఏజ్ కీలకమైన అంశంగా మారింది. అధ్యక్షుడు జో బైడెన్కి 81 ఏళ్లు కాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు 77 ఏళ్లు.
అమెరికా అధ్యక్షుల సగటు వయసు కేవలం 55 ఏళ్లు. దీంతో పోల్చుకుంటే అమెరికన్ల ఆందోళనలు వాస్తవమే. యుఎస్లో బైడెన్ వయసుపై 76% మంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. 48% మంది ఓటర్లు మాత్రం ట్రంప్ వయస్సు చాలా ఎక్కువని పేర్కొంటున్నారు. సో ఇద్దరు నాయకులు వృద్ధాప్య విమర్శలను ఎదుర్కొంటున్నారన్నమాట. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల వయసు విమర్శలు న్యాయమైనవేనా అంటే చర్చ అస్పష్టంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే అధ్యక్షులు ప్రజాసేవకులు, ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. సో యువ అధ్యక్షుడి కోసం డిమాండ్ చేసే హక్కు అమెరికన్లకు లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి కంపెనీలను నడిపించేందుకు అయితే యువనేతలే మేలు. అలాగే దేశాన్ని కూడా సంక్షోభం సమయంలో నడిపించేందుకు సమర్థుడైన యువ అధ్యక్షుడైతే బాగుంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అసలే ఇప్పుడు అమెరికా 2 యుద్ధాల్లో పాత్ర పోషిస్తోంది. చైనా నుంచి కూడా సవాళ్లను యుఎస్ ఎదుర్కొంటోంది. సో యువ నాయకత్వం కోసం అమెరికన్లు కోరుకోవటం పెద్ద తప్పేమీ కాదు. కానీ వారు యువ అధ్యక్షుడిగా ఎవరిని పొందుతారు అంటే 2 పార్టీలకు చెందిన నాయకుల వయస్సు తక్కువగా ఉండటమే కాదు, వారు శ్వేత జాతీయులై ఉండాలి. వారి మానసిక సామర్థ్యం బాగుండాలి. ఈ లక్షణాలున్న యువ నేతలు ఇప్పటికిప్పుడు ఇరు పార్టీలకు కష్టం. నిజానికి యువ నాయకులు అధ్యక్ష అభ్యర్థికి పోటీపడినా వారికి అంతగా ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఎవరో ఒకరు వృద్ధ నేతనే ఎంచుకోవాల్సిన పరిస్థితి అమెరికన్లకు ఏర్పడింది. ఉన్న వృద్ధ నాయకుల్లో కొంచెం బెటర్గా ఉండే నాయకుడిని అమెరికన్లు ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బైడెన్కు వృద్ధాప్యం అనేది సమస్య కాదు, కానీ మతిమరుపు ఆయనకు మైనస్గా మారుతోంది. మరో 8 నెలల్లో అమెరికన్ అధ్యక్ష పోటీలో బరిలో నిలవనున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. గెలిచిన అభ్యర్థి వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అమెరికన్లు ఎవరికి మద్దతు పలుకుతారో తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు ఎదురు చూడాల్సిందే.